Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి ఎడ్జ్బాస్టన్లో స్టార్ట్ కాబోతుంది. మరి టీమిండియా 11 ఎలా ఉంటుంది ఈ మ్యాచ్లో అనేది ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియోలో చాలా కష్టం, ఎందుకంటే గురు గంభీర్ వచ్చిన తర్వాత చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాడు అతను. మనం అనుకున్నది ఒకటి, అతను చేసేది ఒకటి ఉంటుంది. మనం ఒక రకంగా ఆలోచిస్తాం, అతను ఇంకో రకంగా ఆలోచిస్తాడు. సో చాలా కష్టం. కానీ ఇప్పుడు మనకు వస్తున్న కొన్ని ఇండికేషన్స్ ప్రకారం ఫైనల్ 11ని గెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం 1 day బిఫోర్ ది మ్యాచ్. వెరాజ్ ఇంగ్లాండ్ వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ 2 రోజుల ముందే, మ్యాచ్ స్టార్ట్ కావడం 2 రోజుల ముందే వాళ్ళ ఫైనల్ 11ని అనౌన్స్ కూడా చేసేసారు. లైక్ దే డిడ్ ద ఫస్ట్ టెస్ట్. వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. జోఫ్రా ఆర్చర్ ఆడబోవట్లేదు. సేమ్ 11తో ఇంగ్లాండ్ వెళ్తుంది. నో చేంజెస్ ఎట్ ఆల్ ఇన్ ఇంగ్లాండ్ టీం. జోఫ్రా ఎందుకు ఆడట్లేదు? జోఫ్రాని టీంలో చేర్చడం మనకు తెలుసు. జోఫ్రా వస్తే మనకు కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా మనం కొంచెం భయపడుతున్న మాట కూడా వాస్తవమే. బుమ్రాని వాళ్ళు ఎలా భయపడతారో ఆ స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో మనం జోఫ్రా అంటే కూడా భయపడ్డాం. కానీ జోఫ్రా ఆడట్లేదు. అతనికి ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉన్నట్టుగా ఉంది. అందుకే అతను నెట్ ప్రాక్టీస్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో జోఫ్రా ఈజ్ నాట్ ప్లేయింగ్. సో వాళ్ళ విషయంలో అది క్లారిటీ ఉంది. మరి మన బుమ్రా ఆడుతుండో లేదా తెలీదు, కుల్దీప్ ఆడుతాడో లేదా తెలీదు. అయితే మనకి వస్తున్న ఇండికేషన్స్ ఏంటంటే 2 లేదా 3 మార్పులు టీంలో ఉండే అవకాశం ఉంది. 2 or 3 చేంజెస్ ఉండే అవకాశం ఉంది. ర్యాన్ టెన్ డిస్కట్ అని మన అసిస్టెంట్ కోచ్ అతను నిన్న ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు. అతను ఏం చెప్పాడంటే ఇండియా 2 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. ఆ 2 ఎవరో తెలియదు, ఇంకా టీంలో 3 స్పిన్నర్స్ ఉన్నారు, జడేజా, కుల్దీప్ అండ్ వాషింగ్టన్ సుందర్. ఆ 3లో 2 ఆడే అవకాశం ఉందని అతను ఇండికేషన్ మాత్రం ఇచ్చాడు. బుమ్రా గురించి కూడా అతను ఏం చెప్పాడంటే బుమ్రా ఇస్ రెడీ టు ప్లే, కానీ అతను ఆడతాడా లేదనేది లాస్ట్ మినిట్లో మేము డిసైడ్ చేస్తామని చెప్పాడు. కానీ నెక్స్ట్ సెషన్ చూసిన వాళ్ళు మనకి అక్కడి నుంచి చెప్తున్నది ఏంటంటే, ఇంగ్లాండ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే, బుమ్రా, నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, 2 days బ్యాక్ జరిగిన ప్రాక్టీస్లో అతను హాఫ్ అన్ అవర్ పాటు బౌలింగ్ చేశాడు, కొంత బ్యాటింగ్ కూడా చేశాడు. కానీ నిన్నటి ప్రాక్టీస్లో బుమ్రా కొద్దిపాటి బౌలింగ్ చేశాడంటే, అది కూడా షార్ట్ రన్అప్తో, అంటే చాలా నార్మల్ బౌలింగ్ చేశాడు. పెద్దగా అతను హీ హాజ్ నాట్ టేకెన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్లో అతను చాలా సీరియస్గా అయితే ప్రాక్టీస్ చేయలేదు. నిన్న ఇండియాకి ఒక ఆప్షనల్ కాదు, కంపల్సరీ ప్రాక్టీస్. అందరూ చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశారు. ఆల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ ఎస్టర్డే. బట్ బుమ్రా ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. అంటే అతను బౌలింగ్ చేస్తేనే అది ఇండికేషన్ అని కాదు. జనరల్గా బుమ్రా హెస్ టేకెన్ ఇట్ ఈజీ. దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే బహుశా అతను ఆడకపోవచ్చు అని మనకి అనిపిస్తుంది. సో ఆడకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం అనుకుందాం. సో బుమ్రా ఆడట్లేదు. బుమ్రా ప్లేస్లో ఆకాష్దీప్ ఆడతాడు. ఆకాష్దీప్ ఎక్కువగా బౌలింగ్ చేశాడు హర్షదీప్ కంటే, బ్యాటింగ్ కూడా చేశాడు చాలాసేపు అని మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆకాష్దీప్ ఈజ్ లైక్లీ టు ప్లే. మనం ఏంటంటే ఇవన్నీ కూడా నెట్ ప్రాక్టీస్లో ఎవరెవరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు, ఎవరు తక్కువ చేశారన్న ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్మోస్ట్ లైక్లీ టు ప్లే దిస్ మ్యాచ్ అని అనిపిస్తుంది ఇప్పటివరకైతే. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు ఆడతాడు? నితీష్ కుమార్ రెడ్డి స్లిప్స్లో ఫీల్డింగ్ చేశాడు అని మనకి న్యూస్ వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి అంటే ఫీల్డింగ్ డ్రిల్స్ చేస్తారు కదా, చాలా సీరియస్గా నిన్న ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. ఫస్ట్ టెస్ట్లో చాలా క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. సో ఫస్ట్ స్లిప్లో కరుణ్ నాయర్, సెకండ్ స్లిప్లో శుభ్మన్ గిల్, థర్డ్ స్లిప్లో కేఎల్ రాహుల్, ఫోర్త్ స్లిప్లో సాయి సుదర్శన్, గల్లీలో నితీష్ రెడ్డి, లేకపోతే ఎన్కేఆర్ ఇన్ ఫోర్త్ స్లిప్, సాయి సుదర్శన్ అట్ గల్లీ, అలా రకంగా వాళ్ళకు కొద్దిగా ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇది మన స్లిప్ కార్డన్ అన్నట్టుగా ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు. సో ఈ 5 టీంలో ఉంటారు అని మన ఇండికేషన్. సో కరుణ్ నాయర్ ఉంటాడు, సాయి సుదర్శన్ ఉంటాడు, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో నితీష్ రెడ్డి ఒక చేంజ్, అండ్ బుమ్రా ప్లేస్లో ఆకాష్దీప్, ఈ 2 అయితే పక్కా. 3వ చేంజ్ ఏంటంటే సెకండ్ స్పిన్నర్ ఆడితే ఎవరు ఆడతారు? మరి సెకండ్ స్పిన్నర్ని ఎలా అకామిడేట్ చేస్తారు? ప్రసిద్ధ్ కృష్ణ కంటిన్యూ అవుతారు, లేకపోతే 2 సీమర్స్తో ఇంగ్లాండ్లో వెళ్ళరు. నితీష్ కుమార్ రెడ్డి యాజ్ యువర్ థర్డ్ సీమర్ వెళ్ళే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఎన్కేఆర్ ఈజ్ గుడ్, బట్ థర్డ్ సీమర్గా ఇంగ్లాండ్ పిచెస్ మీద ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కండిషన్స్ డ్రైగా ఉన్నాయి. టాండన్ డెస్కటే కూడా ఏం చెప్పాడు నేను ప్రెస్ మీట్లో, పిచ్లో ప్రస్తుతం అయితే 11 mm గ్రాస్ ఉంది, గ్రాస్ ఎక్కువగా ఉంది, గడ్డి గ్రీన్ గ్రాస్, కానీ అండర్నీత్ డ్రైగా ఉంది. ఆ గ్రాస్ కింద చాలా డ్రైగా ఉంది సర్ఫేస్. డ్రైగా ఉండడం వల్ల మీకు సాయిల్ లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయినప్పుడు మీకు స్పిన్నర్కి గ్రిప్ దొరుకుతుంది, రఫ్ కూడా క్రియేట్ అవుతుంది. బౌలర్స్ బౌలింగ్ వేసే కొద్దీ మీకు అక్కడ రఫ్ క్రియేట్ అవుతుంది. సో
సో స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది అన్నట్టుగా అతను చెప్పాడు. అందుకే ఇద్దరు స్పిన్నర్స్తో ఆడాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే మీకు డ్రై వెదర్ ఉంది, అక్కడ చాలా హాట్ కండిషన్స్ ఉన్నాయి ఇంగ్లాండ్లో ఈసారి, ఎప్పుడు లేని హాట్ కండిషన్. కానీ ఫస్ట్ డే రోజున, రేపటి రోజున వర్షం ఇండికేషన్ ప్రెడిక్షన్ ఉంది, రెయిన్ ప్రెడిక్షన్ ఉంది. రెయిన్ పెద్దగా ఉన్నా లేకపోయినా క్లౌడ్ కవర్ ఉంటుంది. క్లౌడ్ కవర్ ఉన్నప్పుడు పేసర్స్కి హెల్ప్ ఉంటుంది. సో మీరు ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్స్ అయితే పక్కా ఉంటారని అనుకుంటున్నాను. అలాంటప్పుడు మన బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పు లేదు. నెంబర్ 6 వరకు మనకి ఎలాంటి చేంజ్ లేదు. నెంబర్ 7లో మరి ఇద్దరు స్పిన్నర్స్ ఆడాల్సి వస్తే ఎవరిని ఆడిస్తారు? నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే మరి థర్డ్ స్పిన్నర్ ఎక్కడి నుంచి, సెకండ్ స్పిన్నర్ ఎక్కడి నుంచి వస్తాడు? ఇది నాకు అర్థం కాలేదు. ఇద్దరు స్పిన్నర్స్ని ఆడించాలంటే నితీష్ని డ్రాప్ చేసి వాషింగ్టన్ని ఆడించాలి, లేకపోతే కుల్దీప్ని ఆడించాలంటే జడేజాని డ్రాప్ చేయాలి. సో వాషింగ్టన్ అని కుల్దీప్ ఆడతారా ఏమో మనకు తెలియదు. కుల్దీప్ యాదవ్ మరి బుమ్రా లేనప్పుడు కుల్దీప్ యాదవ్ ఆడాలి కదా. వాషింగ్టన్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, అతను ఆడొచ్చు అన్నట్టుగా డెస్కటే ఒక ఇండికేషన్ ఇచ్చాడు. మరి వాషింగ్టన్ ఆడితే, వాషింగ్టన్ జడేజా ఆడితే అంతకంటే దారుణం ఉండదు. ఎందుకంటే ఇద్దరు కూడా డిఫెన్సివ్ బౌలర్స్, వికెట్ టేకింగ్ బౌలర్స్ ఏం కాదు వాళ్ళు. ఇంగ్లాండ్ టీంలో పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేదు, బెన్ స్టోక్స్ అండ్ ఓపెనర్ బెన్ డకెట్ తప్పిస్తే. సో వాషింగ్టన్ సుందర్ని మీరు తీసుకుంటే మీరు కేవలం బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా అయితే. అలా కాకుండా జడేజా బదులు కుల్దీప్ నడించి వాషింగ్టన్ తీసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే జడేజా అంత ఎక్కువ రిటర్న్స్ ఇవ్వట్లేదు కదా. సో జడేజా బదులు వాషింగ్టన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. జడేజా కంటిన్యూ చేయాలి ఒక విధంగా అయితే, ఇద్దరు ఉండాలంటే. బట్ అదేమన్నా నాకు అర్థం కాని పజిల్. థర్డ్ చేంజ్ విషయంలో నాకు అర్థం కావట్లేదు. లేదు కుల్దీప్ని ఆడించి జడేజా ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో, అంటే బ్యాటింగ్ అట్ నెంబర్ 8 వాషింగ్టన్ ఆడిస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారేమో చూడాలి. మరి నెంబర్ 6లో ఆడతాడు కరుణ్ నాయర్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, తర్వాత ముగ్గురు పేసర్స్. ఇది కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఇద్దరు స్పిన్నర్స్ని అలా ఆడించారు నాకేం అర్థం కాలేదు. ఇద్దరు స్పిన్నర్స్ కనుక ఆడితే నితీష్ కుమార్ రెడ్డిని అలా టీంలో చేరుస్తారు, అర్థం కావట్లేదు. థర్డ్ సీమర్ ఉంటాడో లేదు తెలియట్లేదు. చాలా కన్ఫ్యూజింగ్ సినేరియో ఉంది అక్కడైతే, చాలా కన్ఫ్యూజింగ్ సినేరియో ఉంది. సో బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు లేవు. అప్ టు నెంబర్ 6 కరుణ్ నాయర్ అయితే కంటిన్యూ అవుతాడు, సాయి సుదర్శన్ కంటిన్యూ అవుతాడు. అంతవరకు అయితే మనకి క్లారిటీ కనిపిస్తుంది. సో సాయి సుదర్శన్ ఏమైనా డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తారేమో మనకు తెలియదు, సెకండ్ స్పిన్నర్ ఆడించాలంటే. బట్ వాట్ ఎవర్, మనకి కంప్లీట్ పిక్చర్ అయితే ఇప్పుడు రావట్లేదు. సో సెకండ్ స్పిన్నర్ని ఎలా అకామిడేట్ చేస్తారు? కుల్దీప్ని ఆడించాలని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. కుల్దీప్ని ఆడిస్తేనే మీకు బుమ్రా లేకపోయినా మీకు కొంతవరకు వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది. లేకపోతే మన బౌలింగే కదా అసలు సమస్య. ప్రసిద్ధ్ కృష్ణాని కంటిన్యూ చేస్తారని మనకి ఇప్పుడు ఇండికేషన్స్ ఉన్నాయి. అది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ మీద నాకు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. సిడ్నీ టెస్ట్లో, రీసెంట్ ఆస్ట్రేలియా టూర్లో ఈ బౌల్డ్ వెరీ వెల్. కానీ ఇక్కడ పిచెస్ అతని స్టైల్ ఆఫ్ బౌలింగ్కి సూట్ కావట్లేదు. అతను వేసే లెంత్, ఫుల్లర్ లెంత్ వేయలేకపోతున్నాడు. ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. అలాంటప్పుడు అతను కంటిన్యూ చేయడంలో ఏంటి అర్థం? వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు గివ్? సో లాంగ్ రన్ ఇస్తాం ప్లేయర్స్ కంటే, లాంగ్ రన్ ఇవ్వడం అంటే వాళ్ళు ఇంత దారుణంగా టీంకి ఒక బర్డెన్ అంటే ఓవర్కి 6 రన్స్ ఇచ్చేస్తుంటే, ఒకవైపు టైట్గా బౌలింగ్ చేస్తుంటే మరోవైపు రన్స్ కన్సిడర్ చేస్తుంటే కష్టం కదా. సో ఏ విధంగా కంటిన్యూ చేస్తారో, ఏ విధంగా జస్టిఫై చేస్తారో అతని కంటిన్యూషన్ నాకైతే అర్థం కాలేదు. అతని ప్లేస్లో హర్షదీప్ని ఆడించుకోండి, ఎవరినైనా ఆడించండి. బికాస్ హీ లీడ్ సో మెనీ రన్స్. పిక్డ్ అప్ 5 వికెట్స్ అని వచ్చినాయి అతనికి, బట్ హీ లీడ్ సో మెనీ రన్స్. అలాంటప్పుడు అతని లెంత్ మార్చుకోలేకపోతున్నాడు. అతనికి అలవాటు లేదు ఆ లెంత్ వేయడం, ఫుల్లర్ లెంత్ వేయడం అలవాటు లేదు. ఎప్పుడు కూడా హార్డ్ లెంత్ వేయడం అలవాటు అతనికి. ఈజ్ హిట్టింగ్ ద టైప్ బౌలర్. సో అలాంటప్పుడు ఇంకొక బౌలర్ని కూడా పెట్టారు మన టీంలో. ఇక్కడ సూట్ కాకపోయినా హర్షిత్ రాణా కూడా సిమిలర్ బౌలర్, అతన్ని కూడా మొన్నటిదాకా టీంలో ఉంచారు, ఇప్పుడైతే వెనక్కి పంపించారు. సో గంభీర్ గారి సెలక్షన్ ఎలా ఉంటుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకేం అర్థం కాదు. బట్ ఐ థింక్ ఇది నాకు తెలిసినంత వరకు నితీష్ రెడ్డి కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ అండ్ బుమ్రా ప్లేస్లో ఆకాష్దీప్ ఆడతారు, నాట్ హర్షదీప్ అని మనకి ఇప్పటివరకు వస్తున్నారు. థర్డ్ చేంజ్ టు అకామిడేట్ సెకండ్ స్పిన్నర్ ఎలా ఉంటుందో దేవుడి కనుక, గంభీర్ కనుక.